నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 49వ భాగం. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా మనకి? ఇప్పటికీ లేట్ అయింది, నాకు నిద్రొస్తోంది. రేఖ అక్కడ నుంచి వెళ్ళబోయింది. అతను చప్పున ఆమె చేతిని అందుకున్నాడు. మెల్లగా అతని వైపు తిరిగింది రేఖ. చల్లని వెన్నెల రాత్రిలో పిల్లగాలుల అల్లరికి కొబ్బెరాకుల గలగలలు మధురమైన సంగీతంగా మారగా అందమైన రేఖ మొహం సిగ్గుతో ఎర్రబడి మరింత అందంగా కనిపించింది భార్గవ్కి. అతని మనసులో ఒక చిలిపి కోరిక పుట్టింది. ఆమెని మెల్లమెల్లగా తన దగ్గరికి లాక్కుని చెయ్యి వదిలేసి ఆమె చీర కొంగు పట్టుకున్నాడు. ఆమె కంగారు పడి అతనికి దూరం జరిగి కొంగు లాక్కోవడానికి ప్రయత్నించింది. అతని పట్టు మరింత బిగుసుకుంది. వదలండి, ఏంటి రౌడీ వేషాలు? కోపంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగింది రేఖ. అతను కొంటిగా నవ్వాడు. ఎవడినైనా చంపి జైలుకి వెళ్లేవాడు రౌడీ కాక మంచివాడవుతాడా? ఆల్రెడీ క్యారియర్స్ తేవడానికి సిద్ధపడిందనివి, ఇప్పుడు ఈ బెట్టు దేనికి? అడిగాడు నవ్వుతూ భార్గవ. దేనికి సిద్ధపడ్డాను? బలంగా బయట గుంజడానికి ప్రయత్నిస్తూ అడిగింది. అతను నవ్వాడు. నాకు భార్య కావడానికి అన్నాడు. ఆమె పొడవైన పైటని తన కుడి చేతి మణికట్టు చుట్టూ తిప్పుకుంటూ, నేనెప్పుడు సిద్ధమయ్యాను? అయోమయంగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది రేఖ. నాకు తెలుసు నువ్వు అలా అడుగుతావని అంటూ లోపల తమ సంభాషణని గుర్తు చేశాడు అతను. అదేదో ఆవేశంలో మిమ్మల్ని ఆపడానికి అన్నాను అంది తడబడుతూ రేఖ. అతని కళ్ళల్లో అల్లరి తళుక్కున మెరిసింది. ఆవేశంలో అలా ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆశ పెట్టొచ్చా అందమైన అమ్మాయి? కొంగుతో ఆమెని ముందుకు లాగుతూ అడిగాడు. భార్గవ ప్లీజ్ వదలమని బ్రతిమాలింది. నీకు నేనంటే ఇష్టం లేదని, నా వలన నువ్వు చన్నీళ్ల స్నానం చేయలేదని, నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పలేదని చెప్పు రేఖ. మళ్ళీ నిన్ను తాకను, నిన్ను ఇబ్బంది పెట్టను ఈసారి సీరియస్గా అన్నాడు భార్గవ. ఇప్పుడు అతని కళ్ళలో అల్లరి లేదు, గంభీరంగా ఉన్నాడు. అప్పుడు కదిలింది ఆమె వేగంగా. అతని నుంచి తన కొంగు విడిపించుకోవడానికి బొంగరంలా తిరుగుతూ తన ఎడమకాలు ఎత్తి అతని ఎడమ మోకాలి కింద బలంగా తన్నే ప్రయత్నం చేసింది. అతను ఆమె కన్నా వేగంగా కదిలాడు. ఆమె కిక్ని ముందే అతను ఊహించినట్టుగా తన ఎడమకాలుని వేగంగా వెనక్కి జరిపి పక్కకి కదిపి ఆమె కాలుని తన కాలుతో లాక్ చేశాడు. అదే సమయంలో తన ఎడమ చెయ్యి ఆమె నడుము మీదుగా పోనిచ్చి పొత్తి కడుపు మీద ఆనించి తన వైపుకు అదుముకున్నాడు భార్గవ. ఆమె గుండె జారిపోయింది. మీకు లాక్ అన్లాక్ తెలుసా? భయాన్ని ఆశ్చర్యం డామినేట్ చేస్తుండగా అడిగింది రేఖ. అతను నవ్వాడు. ఆ నవ్వు అతిమంతర స్థాయిలో మీటిన వీణతీగ నాదంలా ఉంది. ఆ నవ్వు ఆమె గుండెల్లో గులాబీలు పూయించేదిగా ఉంది. ఆ నవ్వు ఆమె హృదయ కవాటాలను తెరిచి అతని రూపాన్ని పూర్తిగా నింపేసేదిగా ఉంది. అయితే పిల్లల ముందు నాటకవాడారా? కోపంగా అడిగింది రేఖ. ఈ చిలకమ్మకి ముక్కు మీద ఉంటుంది కోపం అని తెలుసు, కానీ శాంతంగా ఒకటి ఆలోచించు అంటూ అలానే వెనుక నుంచి ఆమెని గాఢంగా హత్తుకుని ఆమె భుజం మీద తన గెడ్డం ఆనించి ఆమె చెవి దగ్గర మృదువుగా అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నిన్ను నేను ఇలా వాళ్ళ ఎదురుగా చేసుంటే వాళ్ళకి అరొకరుగా ఉన్న నమ్మకం పూర్తిగా పోయేది. వాళ్ళ మీద వాళ్ళు ఎప్పటికీ నమ్మకం పెంచుకోలేకపోయేవారు. ఇప్పుడు సంకీర్తన నీ మీద నమ్మకంతో ఆ ట్రాప్లోకి వెళ్తోంది. అప్పుడు ఆమెకి నమ్మకం ఉండేదా? మృదువుగా అడిగాడు భార్గవ. అప్పుడైతే నేను మంచి టీచర్నే కాదు, ఆమెకి ఎలా సరిగ్గా నేర్పగలను? నిరాశగా అడిగింది రేఖ. రేఖ, నీలోని ఆత్మవిశ్వాసాన్ని చంపేయడానికి నేను ఈ పని చేయలేదు. ఒకవేళ మనకి ఎదురుపడిన వ్యక్తి మనకన్నా బలవంతుడైతే యుక్తిని ఎలా ఉపయోగించాలో నువ్వు సంకీర్తనకి చెప్తావన్న ఉద్దేశంతో ఆ పని చేశాను. భుజబలం కన్నా బుద్ధిబలం ఎప్పుడూ గొప్పది. గుడ్డిగా పోరాటం చేస్తే అనవసరంగా శక్తి వృధా అవుతుంది. యుక్తితో పోరాటం చేస్తే ఎలాంటి వాడైనా మన ముందు ఓడిపోవలసిందే చెప్పి ఆమెని విసురుగా తన వైపుకు తిప్పుకున్నాడు. నా మీద నమ్మకం ఉందా? అడిగాడు. ఎందుకమ్మా ఈ నరకంలోకి మళ్ళీ వచ్చావు? తండ్రి నిస్సహాయంగా అడుగుతుంటే ఆయన గుండెల మీద తలవాల్చి ఏడ్చేసింది హరిణి. నన్ను క్షమించండి నాన్న, మీకు అవసరమైనప్పుడు నేను దూరంగా వెళ్ళిపోయాను అంది ఏడుస్తూనే. సోమసుందరం కట్లపామని తెలియక స్నేహం చేశాను తల్లి, అది నీకు ప్రమాదంగా పరిణమించింది అన్నాడాయన దుఃఖంతో. తల్లికి వచ్చిన విపత్తు గురించి పెదవి విప్పలేదు హరిణి. తల్లికి కూడా తను అక్కడికి ఎందుకు వచ్చింది అసలు విషయం చెప్పలేదు. మీ మీద బెంగగా ఉంది నాన్న అని మాత్రం చెప్పింది. జమీందారు నిస్సహాయంగా కూతురు తల నిమురుతూ ఉండిపోయాడు. చాలాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని ఇక తండ్రి అలసటగా కళ్ళు మూసుకోవడంతో లేచి తల్లికి చెప్పి తన గదిలోకి వచ్చి తలుపు గడియ వేసుకుంది హరిణి.
ఆ గదిలో శిరీష తను ఎన్నో అనుభూతులని సంఘటనల్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆమె లేకుండా తను మాత్రమే ఒంటరిగా ఆ గదిలో నిలబడి ఉండేసరికి ఏడుపొచ్చింది హరిణికి. ఆమె టేబుల్ దగ్గరికి నడిచి అక్కడ తను సిరి కలిసి తీయించుకున్న ఫోటో ఫ్రేమ్ని చేతుల్లోకి తీసుకుంది. సిరి, నాకు నీ మీద కోపం వచ్చింది, సన్నని కంఠంతో ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ఆవేశంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం తప్పు. గోపి కంఠం వినిపించగానే ఆమె చిన్నగా అరుస్తూ వెనక్కి తిరిగింది. అతను ఆమె మంచం అంచున కూర్చుని ఆమెనే పరిశీలనగా చూస్తున్నాడు. గోపి పరుగున అతన్ని చేరుకుని తన చేతుల్ని అతని మెడ చుట్టూ వేసి అతన్ని గాఢంగా కౌగిలించుకుంది హరిణి. హరి ఆమెని తన మీదకి లాక్కుని గాఢంగా కౌగిలించుకుంటూ మృదువుగా పిలిచాడు గోపి. ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. అంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టదించుకుని కన్నీటి దారులుగా బయటికి ప్రవహించింది. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమెని ఏడవనిచ్చాడు. 10 నిమిషాలు గడిచాక ఆమెని పొదవి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించాడు. మాట్లాడకుండా తాగింది వెక్కుతూనే. తర్వాత ఆమె చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి తను నేల మీద గోడకి ఆనుకుని కూర్చుంటూ ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమె అతని భుజం మీద తలవాల్చి అతన్ని గాఢంగా హత్తుకుని కూర్చుంది. అతను తమ ప్లాన్ మొత్తం ఆమెకే జాగ్రత్తగా వివరించాడు. సంకీర్తనకి రిస్క్ అవసరమా గోపి? సిరి ఉంది కదా అనేసింది హరిణి. నవ్వాడు గోపి. సిరి మీద నువ్వు కోపంగా ఉన్నావు కదా, తను నీ దగ్గరికి రావడం ఇష్టం ఉంటుందో లేదో అని అన్నాడు. గోపి ప్లీజ్ అలా మాట్లాడుకో. సిరి మీద కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఆల్రెడీ అన్నయ్యని సిరిని మిస్ అవుతున్నాను నేను, బేలగా చెప్పింది హరిణి. ముందు ఈ బేలతనం మానేస్తే సిరి నీ కోసం పంపిన గిఫ్ట్ నీకు ఇస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పంపినవి అందుతాయి. ఇలా ఏడుస్తూ ఆర్ట్ సినిమా హీరోయిన్లా మొహం ఇలా పెట్టుకుని కూర్చుంటే నేను వెళ్ళిపోతాను. లేవబోయాడు గోపి. అతన్ని లేవనివ్వలేదు హరిణి. వద్దు వద్దు, ధైర్యంగా ఉంటాను, కంగారుగా మాటిచ్చింది అతనికి. సిరి ఇక్కడ లేకపోయినా బయట నీకు సపోర్టుగా నిలబడి ఉంటుందన్న విషయం మర్చిపోకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే మీ అమ్మా నాన్నగారికి కీర్తి నీ చూసుకోగలవు. అక్క రేపు మధ్యాహ్నం ఏదో ఒక టైంలో వస్తుంది, సో భయపడుకో. నా హరిణి ధైర్యంగా ఉండకపోతే నాకు నచ్చదు. ఆడపిల్లంటే శక్తి స్వరూపం. నీ శక్తి నువ్వు తెలుసుకో హరి. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిని రక్షించడానికి హరి వచ్చాడు. నా కోసం ఎవరుస్తారని నువ్వు చిన్నప్పుడు సిరిని అడగడం నేను విన్నాను. అప్పుడు చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ ఆధునిక గజేంద్ర మోక్షంలో నువ్వే గజేంద్రుడివి, నువ్వే హరివి. నీ శక్తి నువ్వు తెలుసుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. పోరాడకుండానే ఓటమి ఒప్పుకుని దేవుడిని ప్రార్థిస్తే అది పిరికితనం అవుతుంది. తనకి తాను సాయం చేసుకునే వ్యక్తికి ఆ దేవుడైనా సాయం చేయగలిగేది, గుర్తుపెట్టుకో. ఎన్నో రకాలుగా ఆమెకి ధైర్యం చెప్పాడు గోపి. ఆమె అతని కౌగిలిలో ఒదిగిపోయి అతను చెప్పేది జాగ్రత్తగా ఉంది. ఇక బయలుదేరిన గంట గడిచాక అడిగాడు. ఊహు తల అడ్డంగా తిప్పి చిన్నపిల్లల అతన్ని హత్తుకుపోయింది. అతను ఆమె ముక్కుని ముద్దాడి శిరీష ఇచ్చిన పుస్తకం అందించాడు. ఆమె కుతూహలంగా పుస్తకం తెరిచి చూసింది. నెమలిపించాం. ఆనందంతో ఆమె మొహం విప్పారింది. అతను నవ్వుతూ చూశాడు ఆమె వైపు. ఆమె అపురూపంగా ఆ పింఛాన్ని గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకుని తిరిగి పుస్తకంలో పెట్టేసింది. ఇక మిగిలిన వాళ్ళ గిఫ్ట్లు అడిగింది ఆతృతగా. ఆమె మొహం మీద ముద్దుల వర్షం కురిపించాడు గోపి. కళ్ళు మూసుకుని అతని ముద్దుల జడివానలో తడిసి ముద్దయింది హరిణి. ఓయ్ పిల్ల, నీ గొప్పేంటి? ఇలా గోడ దిగి వచ్చేలా చేశావు? నిన్ను చూడకుండా ఉండలేని స్థితికి తీసుకొచ్చావు, చెప్పొచ్చుగా ఆమెని నిలదీశాడు గోపి. అందంగా నవ్వింది హరిణి. తడిదేరిన ఆమె నల్లని పొడవైన కనురెప్పలు నల్లని కనుపాపల్ని దాచే ప్రయత్నం చేశాయి. మూసి ఉన్న కనురెప్పల మీద అప్రయత్నంగానే ముద్దు పెట్టుకున్నాడు గోపి. విసనకర్రల్లా విశాలంగా ఉన్న ఆమె కనురెప్పలు చాలా ఇష్టం గోపికి. అతని పైకి మడిచిన మోకాళ్ల మీద ఆనుకుని అతని ఒళ్ళో పడుకుని ఉంది హరిణి. ఆ దగ్గరతనం ఎంతో బాగుంది ఆమెకి. మాట్లాడు హరి, ఇలా మౌనంగా ఉంటే నాకేవేవో చేయాలని అనిపిస్తుంది. ఆ తర్వాత మరి నీ ఇష్టం, బెదిరించాడు. ఆమె టక్కున కళ్ళు తెరిచి చూసింది అతని వైపు. అతని పెదవులతో పాటుగా కళ్ళు కూడా అల్లరిగా నవ్వుతున్నాయి. నన్ను నువ్వెప్పుడూ అలా ఎందుకు అడుగుతావు? పెదవి విప్పింది. ఎందుకంటే నన్ను నన్నుగా ఉండనివ్వవు. నాకంటూ కొన్ని నియమాలున్నాయి. వాటిని బ్రేక్ చేసేలా చేస్తావు. నా క్రమశిక్షణని పోగొడతావు. నా ఆత్మీయుల కోసం కూడా పద్ధతి మార్చుకొని నేను ఈ రాత్రి నా నీతి నియమాలకి తిలోదకాలిచ్చి పెళ్లి కాని ఆడపిల్లవని నీ గదిలోకి వచ్చాను దొంగతనంగా. నేను ఒక ఆడపిల్లతో హద్దుమీరి ప్రవర్తించే ముందు నా అక్కతో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఊరుకుంటానా అన్న విషయం ఆలోచిస్తాను హరి. అలానే నన్ను నేను సరిదిద్దుకుంటూ వచ్చాను. నీ దాకా వచ్చేసరికి అక్క వేరు నువ్వు వేరు అని మనసు హెచ్చరిస్తుంది. అక్కతో బుద్ధిగా ఉండాలి, నీతో అల్లరిగా ఉండాలి.
నాలో ఉన్న మరో మనిషిని నువ్వు మాత్రమే తట్టులేపగలవని నీకు తెలుసా? ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ అతను మాట్లాడుతూ ఉంటే హరిణి శరీరం పులకించిపోయింది. అది అతని మాటలకా లేక అతని వెచ్చని ఊపిరి పెడుతున్న గిలిగింతలకా ఆమెకి అర్థం కాలేదు. ఎన్నడూ కలలో కూడా అతను మాత్రమే కాదు, ఆమె సైతం ఊహించని పని చేసింది హరిణి ఆ క్షణం. అతని షర్టు ముందు భాగాన్ని తన గుప్పిళ్లలో చిక్కించుకుని ముందుకు గుంజి అతని మొహాన్ని తన మొహం దగ్గరికి చేర్చింది. తన నాలికతో అతని కింది పెదవిని స్పృశిస్తూ తన మునిపంట బంధించింది సున్నితంగా. అతను ఊపిరి బిగబడుతూనే ఆమెని తన మీదకి లాక్కున్నాడు. ఆమె వెన్ను మీద అతని చేతులు బిగుసుకున్నాయి. హరి, ఈ నీ గోపి నిగ్రహానికి కూడా హద్దులున్నాయి, చెరిపెయ్యకు. కొన్ని నిమిషాల తర్వాత ఆమెని బ్రతిమాలాడు. ఆమె చిన్నగా నవ్వింది, అతని మెడవంపులో మొహం దాచుకుని. కిటికీ పరదా కొద్దిగా పక్కకి తప్పుకుని వెన్నెల వెలుతురు ఆమె కుడి భాగం మీద ప్రొఫైల్లో పడుతూ ఉంటే చీకటిలో ఉన్న ఎడమ భాగం అతన్ని మరింత కవ్విస్తున్నట్టుగా ఉంది. అతను కళ్ళు మూసుకున్నాడు. చిన్నగా కంపిస్తున్నాడు అతను. అతనిలో వచ్చిన మార్పుని గ్రహించిందామె. జీవితంలో మొదటిసారిగా ఆమె భయం అనే భావాన్ని పూర్తిగా వదిలేసి ధైర్యంగా అతన్ని దగ్గరికి లాక్కుంది. ఎంతో పద్ధతిగా ఉండి ఎన్నడూ పరాయి మగపిల్లాడి కేసు చూడని కూడా చూడని నేను వయసు వచ్చాక నీ గురించే కళ్ళు కంటూ బ్రతికాను. నువ్వు ఎలా ఉండి ఉంటావో ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ కనిపించిన మగపిల్లలందరి కళ్ళలో నిన్ను వెతికాను, దొరకలేదు. కళ్ళు చూసి ఎలా గుర్తుపడతావని సిరి నన్ను అడిగేది. చురకత్తుల్లాంటి నీ కళ్ళు చూసి చూపులు సూటిగా మన్మథ బాణాలై నా గుండెల్లోకి దూసుకుపోతాయని దానికి చెప్పినా అర్థం కాలేదు. నిన్ను మొదటిసారి కాలేజీలో చూసినప్పుడే నాకు తెలుసు నేను నీ సొంతం కాబోతున్నానని. నన్ను సిరి అనుకుని నువ్వు నీ ఆకర్షణకి కళ్ళం వేయడానికి ప్రయత్నించావు. అప్పుడు చాలా ఈర్ష్యగా అనిపించింది, తట్టుకోలేకపోయాను. చెప్పేయాలని అనుకున్నాను, కానీ తెలుసుగా. సిరి ఆపేసింది. ఎన్నడూ పద్ధతి దాటని నేను ఈ రాత్రి ఒక పరాయి మగవాడిని నా గదిలోకి రానివ్వడమే కాదు, అతని బిగి కౌగిల్లో కర్పూరంలా కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిన్ను అడగాలి గోపి, ఓయ్ పిల్లాడా, నీ గొప్పేంటి? నన్ను నీలో ఈ క్షణం కలిపేసుకున్నా నాకు ఏ భయము లేదని నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పే ధైర్యం ఇచ్చిన నీ గొప్పేంటి చెప్పు. నా కట్టుబాటుని దాటి చేస్తున్న ఈ పని తప్పు కాదు సుమా, ఒప్పే అని బల్లగుద్ది మరీ వాదించే ధైర్యం ఇవ్వడానికి నీ గొప్పేంటని మెల్లగా అతనికి కొన్ని అంగుళాల మాత్రం దూరం జరిగి అడిగింది అతని కళ్ళలోకి చూస్తూ హరిణి. అతను వెంటనే మాట్లాడలేదు, ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. తన నీడని చూస్తేనే భయపడే హరిణి ఎంత ధైర్యంగా తనని సొంతం చేసుకోమని చెప్తోంది. గట్టు తెగి వాగులే పొంగుతున్న గోదారికి మళ్ళీ అతని గుండెలో ఆమె మీద ప్రేమ ఉప్పొంగింది. ఆమెని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు గోపి. అతని కళ్ళు చెమ్మగిలడం చూసి ఆశ్చర్యపోయింది హరిణి. కొద్దిగా జారిన పైటని సవరించుకుని సర్దుకుని కూర్చుని అతనికి కొద్దిగా దూరం జరిగి తన అరచేతుల్లో అతని మొహాన్ని ఉంచింది. ఏమైంది గోపి, నిన్ను కష్టపెట్టే మాటేమైనా అన్నానా? గాభరపడింది. అతను చిన్నగా నవ్వి ఆమె అరచేతుల్లో ముద్దు పెట్టుకున్నాడు. క్షణాలకి ముందు నాలో కోరికని బయటికి లాగే శృంగార రసరమ్య నాయకలా ఉన్న నువ్వు మరుక్షణం నా కళ్ళని చూడగానే లాలించే స్నేహితురాలిగా మారిపోయావు. ఇది కేవలం ఆడపిల్లలకి మాత్రమే సాధ్యం, మగవాళ్ల వల్ల కాదేమో హరి. నన్ను ఇంట్లో అమ్మ అక్క నమ్మడం వేరు, స్నేహితురాలిగా శిరీష నమ్మడం వేరు. కానీ కన్నెపిల్లవి, ముద్దరాలివి, పద్ధతిగా పెరిగిన ఆడపిల్లవి నన్ను నమ్మావు చూడు, అది నా బాధ్యతని మరింత పెంచింది హరి. నాతో కలిసిపోవడాన్ని పవిత్రమైన కర్పూరంతో పోల్చావు, కానీ క్షణాల్లో కరిగిపోయే మంచుతో కాదు. కర్పూరం కరిగిపోయిన తర్వాత కూడా తన ఉనికిని తెలియజేస్తుంది, తన పరిమళాన్ని వ్యాపింపజేసి. కానీ మంచు కరిగి నీరుగా మారి ఆవిరై కనీసం అక్కడ ఉన్న ఆనవాలు కూడా మిగలదు. మన కలయికకి ఇంత పవిత్రతని ఇచ్చిన నిన్ను ఇలా నా సొంతం చేసుకోను. నిన్ను కట్టుదాటనివ్వను. పద్ధతి ప్రకారం నీ మెడలో 3 ముళ్ళు కట్టి సాంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు నిర్ణయించిన ముహూర్తానికి నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటాను. ఎందుకంటే మానసికంగా మాత్రమే నా దానివిప్పుడు అన్నాడు ఆమె చెంపలని ముద్దాడి ఆమెని దూరం జరిపి లేచి నిలబడడానికి ప్రయత్నిస్తూ. ఆమె గాభరాగా అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది. హరి, నువ్వు నా నిగ్రహాన్ని పరీక్షిస్తున్నావు. బయట పక్కకి తప్పుకుని సాక్షాత్కరిస్తున్న అందాలని చూడకుండా ఉండలేక, చూసి తప్పు చేయలేక కళ్ళు మూసుకుంటూ నిజాయితీగా చెప్పేశాడు గోపి. ఆమె నవ్వింది. నా బాధ నీకు నవ్వు తప్పిస్తోందా? కళ్ళు తెరిచి పెదాలు బిగించి కోపం నటించాడు. ఆమె బయట సర్దుకుంటూ తల అడ్డంగా ఊపింది కానీ నవ్వడం ఆపలేదు. దొంగపిల్ల, నే పోతున్నా, నన్ను ఆట పట్టిస్తున్నావు అంటూ లేచి బాల్కనీ వైపు నడిచాడు గోపి. ఆమె ఏమీ మాట్లాడలేదు, అతన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అతను బాల్కనీలోకి వెళ్ళబోయి వెనక్కి తిరిగాడు. ఆమె అతన్నే చూస్తూ చీర కొంగు అంచుని పళ్ల మధ్య ఇరికించుకుని నిలబడింది.
అతను చిన్నగా నిట్టొచ్చి ఒక అడుగు సందేహిస్తూ ఆమె వైపు వేశాడు. ఇక ఆ తర్వాత తనని తాను నిలువరించుకోలేకపోయాడు. వేగంగా ఆమెను చేరుకుని ఆమెను తన చేతుల్లోకి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. హరి, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. ఎన్నడూ లేనిది గోపి కంఠం వణికింది. వెళ్ళకు అని చెప్పలేను. మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కానీ మరికొంతసేపు ఉండు అని మాత్రం అనగలను. మన బాధ్యతలు మనం నిర్వర్తించాలంటే మనం ప్రస్తుతం దూరంగా ఉండక తప్పదు గోపి. కానీ నా ధైర్యం మీ అందరూ, ముఖ్యంగా నువ్వు, అది గుర్తుపెట్టుకో. ఈసారి హరిణి ధైర్యం చెప్పింది అతనికి. కొన్ని నిమిషాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. అదే సమయానికి 2 వీధుల అవతల సూరి చెట్టు కింద కూర్చున్నాడు. నల్లని తార్ రోడ్డు సరళరేఖలా తిన్నగా ఉంది. ఒకే ఒక్క స్ట్రీట్ లైట్ వెలుగుతోంది రోడ్డు మొత్తానికి. అక్కడ విశాలమైన ప్లే గ్రౌండ్ ఉండటంతో ఇళ్ళు గ్రౌండ్ వెనుకగా ఉన్నాయి. సిరి, సూరి నిర్జనంగా ఉన్న గ్రౌండ్కి బయట ఎదురు చూస్తున్నారు గోపి కోసం. అతను ఖచ్చితంగా బంగ్లా వెనుక నుంచి వస్తే అట్టే రావాలి. నీ అంచనా తప్పేమో సూరి, ఈ పాటికి గోపి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు అంది నిరాశగా శిరీష. తన ఎదురుగా నిలబడి నడుము మీద చేతులు వేసుకుని బరువును కుడికాళ్ళ మీద ఉంచి ఎడమకాళ్ళ మీద వైస్ వర్సా మార్చుకుంటున్న ఆమెను చూస్తే నవ్వొచ్చింది అతనికి. దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు అతను తన అరచేత్తో. ఆమె కొద్దిగా వంగింది అతని మీదికి. ఆమె చెయ్యి అందుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టాడు సూరి. చీ, తడిగా ఉంది ఇక్కడ. మొహం వికారంగా పెట్టి అతని మీదకి జరుగుతూ కామెంట్ చేసింది శిరీష. ఈ టైంకి మంచు పడుతుంది, మరి గడ్డి తడిగానే ఉంటుంది. ఇక గోపి అప్పుడే రాడు. మీ అందరికీ హరిణికి భయమే కనిపిస్తోంది. నాకు గోపిలో అలజడి, ఆందోళన కనిపిస్తున్నాయి. ఇద్దరు వెధవలని ఆమె ఒంటరిగా ఎదుర్కోవాలి. ఆ ధైర్యం ఆమెలో నింపి రావడానికి గోపికి కొంత టైం కావాలి. ఆమె ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కోగలదని వాడికి నమ్మకం కుదిరేదాకా వాడు రాడు. నీకు నీ స్నేహితురాలు ఏమందో అన్న టెన్షన్ ఉండొచ్చు, కానీ గోపి మనసు అర్థం చేసుకోమని నా రిక్వెస్ట్ అన్నాడు ఆమె చెయ్యి అందుకుంటూ. శిరీష కళ్ళు విప్పార్చుకుని చూసింది సూరివైపు. అంత పెద్ద పెద్ద కళ్ళేసుకుని నా వైపు అలా ప్రేమగా చూసావనుకో, రోడ్డని కూడా చూడను, ముద్దు పెట్టేస్తాను సీరియస్గా హెచ్చరించాడు సూరి. దానికి సిరి ఏమందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో ఈరోజు ఎపిసోడ్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి.